మహాభారతంలో మొత్తం ఎన్ని పర్వాలు ఉంటాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తెలుగులో రామాయణం గురించి దొరికినన్ని బుక్స్ భారతం గురించి దొరకవండి. దానికి రీజన్ ఏంటంటే ఎక్కువ మంది కవులు మన భారతాన్ని ఆంధ్రీకరించకపోవటమే. దానికి రీజన్ కూడా ఉందండి. అదేంటంటే మృత్యుభయం. ఏంటి మృత్యుభయం అనుకుంటున్నారా? మనకందరికీ తెలిసిన విషయమే. మహాభారతాన్ని ఆంధ్రీకరించింది నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ముగ్గురు కవులు. ఆదికవి నన్నయ్య గారు మహాభారత ఆంధ్రీకరణకి పూనుకున్నారు. అరణ్య పర్వం మధ్యలోకి వచ్చేసరికి పాపం ఆయన తనువు చాలించారటండి. ఆ తర్వాత వచ్చినటువంటి తిక్కన గారు అరణ్య పర్వాన్ని టచ్ చేయలేదట. ఎందుకంటే చావు భయం, మృత్యు భయం, నన్ను కూడా మృత్యువు కబళిస్తుందేమోనని చెప్పి ఆ అరణ్య పర్వాన్ని పక్కన పెట్టి మిగిలిన భారతాన్ని ఆంధ్రీకరించారు. మూడవ వారైనటువంటి ఎర్రన లేదా ఎర్రాప్రగడ గారు నన్నయ్య గారి మధ్యలోనే వదిలేసినటువంటి ఆ అరణ్య పర్వాన్ని కూడా పూర్తి చేశారటండి. కానీ తర్వాత వచ్చిన కవులు కూడాను ఈ